వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి. త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపు. ప్రజా సౌకర్యమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే. గజపతి నగరం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి బొత్స. దొంగ నోట్లు చెలామణికి పాల్పడిన 2 నిందితులు అరెస్టు. 15 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎమ్మెల్సీ కంచంల శ్రీకాంత్ వలన నాకు ప్రాణహాని. అతనిపై కేసు నమోదు చేసి నన్ను కాపాడాలని విజయ్ కుమార్ పోలీసులకు విజ్ఞప్తి. డీటెయిల్స్ లోకి వెళ్తే, రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అవినీతి, లంచగొండితనం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు చేరే విధంగా నూతన విధానానికి నాంది పలికారని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి లేనిపోని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయ యాదవ్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు చేస్తాము. మనం ఈ రోజు చేస్తామంటే ప్రజలు నమ్ముతారు. ఎందుకు చేసి చూపించాం. అలానే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇస్తామంటే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ఇచ్చి చూపిస్తున్నాం మనం. అది చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజానికం లేదు. చంద్రబాబు నాయుడు ఇంటికొక కేజీ బంగారం ఇస్తామన్నా కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే గతంలో అనేక హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేని, నిలబెట్టుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు అయితే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తూ ప్రజలకు ఇవ్వని అనేక హామీలు ప్రజలకు అందజేస్తూ ప్రజా మన్ననలు జగన్మోహన్ రెడ్డి గారు పొందారు. కాబట్టి ఈరోజు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల అండదండలు ఉన్నాయి. మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంచి ఉదయం పూట ప్రజల దగ్గరికి వెళ్ళి జరిగిన మంచిని చెప్పండి. జరిగిన మంచిని చెప్తూ రానున్న కాలంలో మంచి చేస్తామని చెప్పండి.
ప్రజలు మనతో ఉంటారని తెలియజేస్తూ ఎవరైనా విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభోత్సవాలు చేశారు. మండలంలోని పట్రువాడలో 4,30,00,000తో నిర్మించిన బ్రిడ్జ్, గంగచోట్లపేంటలో 23 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 20 లక్షలతో వెల్నెస్ సెంటర్ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్రువాడ బ్రిడ్జ్ నిర్మాణంతో గత కొన్ని సంవత్సరాలుగా 15 గ్రామాల ప్రజలు పడే బాధలు తొలగిపోయాయని అన్నారు. గ్రామ స్థాయిలో సైతం ప్రజా సౌకర్యమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగయ్యే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేష్ బాబు, స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం అనుకున్నారు సార్ ఇటువంటి నిర్ణయాన్ని ఇవాళ తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే. మనం ఒక ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది. మా అందరికి తెలుసు. ఇంతకుముందు ఎప్పటి నుంచో కోరుకుంటున్నా మన గంగచోళపేటకి పట్టువాడికి మధ్యన బ్రిడ్జి కావాలి. వర్షాల్లో వచ్చినప్పుడు వచ్చి మరి కాన్ఫ్లిక్ట్ దూరం అయిపోతుందని చెప్పి ఎప్పటి నుంచో మీరు కోరుతున్న బ్రిడ్జిని సుమారు 4,30,00,000 రూపాయలతో, 1 కోటి 2 కోట్లు కాదు 4,30,00,000 రూపాయలతో ఈ బ్రిడ్జిని కనుక కట్టుకొని అది ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంతోపాటు 3 కార్యక్రమాలు చేసుకున్నాం. ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. విజయనగరం పట్టణం గుంచి ప్రాంతంలో దొంగ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న 2 నిందితులను అరెస్టు చేసి వారి నుండి 15 లక్షల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్ గోవిందరావు వివరాలను వెల్లడించారు. సిఐ కోరాడ రామారావుకు వచ్చిన పక్కా సమాచారంతో ఎస్ఐ ఐ దుర్గా ప్రసాద్ పోలీస్ సిబ్బందితో కలిసి విజయనగరం పట్టణం గుంచి ప్రాంతానికి అనుమానాస్పదంగా సంచరిస్తున్న విజయనగరం వైఎస్ఆర్ నగర్ కు చెందిన బంగారి చక్రధర్ ఆలియాస్ చక్రి, దత్తి రాజేరు మండలం గడసం గ్రామానికి చెందిన చంద్ర మణిపాల్లను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారి వద్ద నుండి 25,000 చొప్పున నకిలీ నోట్లు, 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారని తెలియజేశారు. ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రం జాపూర్ జిల్లా చెంచునాడ గ్రామానికి చెందిన చంద్ర మణిపాల్ను పట్టుకునేందుకు రంగంలోకి ప్రత్యేక బృందాలను పంపినట్లు డీఎస్పీ ఆర్ గోవిందరావు తెలియజేశారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన 2వ పట్టణ సీఐ కోరాడ రామారావు, ఎస్ఐ ఐ దుర్గా ప్రసాద్, ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం దీపిక అభినందించారు.
సార్ అలా ఇలా తిరిగేది ఓకే సార్. గారికి మరి రాబడిన సమాచారం మేరకు ఎర్లీ మార్నింగ్ 2 టౌన్ సిఐ రామారావు మరియు వారి సిబ్బంది ఎస్ఐ ప్రసాదరావు మరియు సిబ్బంది కలిసి గుంచి జంక్షన్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని క్వశ్చన్ చేయగా వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఈచ్ 25,000 అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఎక్కడది డబ్బులు ఏంటని వెరిఫై చేసేసరికి ఇది ఫేక్ కరెన్సీ అని తెలిసింది. దాని మీద అతన్ని గట్టిగా క్వశ్చన్ చేయగా అందులో బంగారు చక్రధర్ అనే ఒక ముద్దాయి ఇంకా ఇదే కాదు సార్, మా ఇంటి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉందని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మరి సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వైఎస్ఆర్ నగర్లో గల ఈ చక్రధర ఇంటికి వెళ్ళి సోదా చేయగా అక్కడ 14.5 లక్షలు ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఈ క్వశ్చన్ చేయగా మీకు ఎక్కడివి ఈ నోట్లు ఏంటని అడగగా చంద్రమణిపాల్ అనే ఒక ఒరిస్సా అతను, ఇతని కటియా విలేజు, దశరథపూర్ పిఎస్, జాజ్పూర్ డిస్ట్రిక్ట్. ఆయన వీళ్ళకి రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు వస్తుంటాడు, అతనికి మాకు పరిచయం ఉంది అని చెప్పడం జరిగింది. అయితే అతను మీకు ఎలా పరిచయం అని మనం క్వశ్చన్ చేయగా ఎవరైతే ఈ బంగారు చక్రధర్ ఉన్నాడో గతంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ గ్రూప్ లోగోను డాక్టర్ సురేష్ బాబు విడుదల చేశారని బ్లడ్ డోనర్ సభ్యుడు నవీన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సమయానికి రక్తం అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రామకుప్పం మండలానికి చెందిన నవీన్, సుబ్రహ్మణ్యం, అశోక్, ప్రశాంత్, అజయ్లతో పాటు 100 మంది సభ్యులతో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ టీం ద్వారా ఎలాంటి పరిస్థితులలోనైనా రక్తం అవసరం ఉన్నవారికి అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేశారు. మెంబర్స్ ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళే పిలుచుకోవచ్చు, బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళిపోతారు. సో ప్లాన్ 100 మెంబర్స్ టోటల్ మీ ఆధ్వర్యంలో ఒకసారి లోగోలు పెట్టండి. చిన్న బయట మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా రక్తం అనేది చాలా స్కేర్సిటీ అనేది మీ అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రక్తహీనతతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు కావచ్చు, గర్భవతులు కావచ్చు, సర్జరీస్ ఉండేవాళ్ళు కావచ్చు, రక్తం దొరక్క చాలామంది చనిపోవడం కూడా చాలా సందర్భాల్లో మేము చూసాం. ఇలాంటి సందర్భంలో కుప్పం నియోజకవర్గంలో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అని ఒక అసోసియేషన్ ప్రారంభించి, ఒక గ్రూప్ని ప్రారంభించి దాదాపు 100 మంది యువకులు ముందుకొచ్చి ఎప్పుడు ఎవరికి అవసరమైనా బ్లడ్ డొనేట్ చేస్తాం, వాలంటీర్గా, అది కూడా ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా డొనేట్ చేస్తామని చెప్పి ఈరోజు ముందుకు వచ్చిన రాజ్యాధికారం బ్లడ్ డొనార్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి ఇనిషియేషన్. తప్పకుండా దీనివల్ల ఎంతోమంది ప్రాణాలను మీరు కాపాడగలుగుతారు. కాబట్టి మీ యొక్క ఆలోచనకు కానీ, మీ యొక్క దాతృత్వానికి కానీ నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈ మధ్యకాలంలో చాలామంది మన కుప్పం నియోజకవర్గంలో
ఎక్కువ శాతం రక్తం అందుబాటులో లేకుండా చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సో రాజ్యాధికారం బ్లడ్ డోనర్స్ అనేసి ఒక టీంని అయితే మేము క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ టీం యొక్క ముఖ్య ఉద్దేశం కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా రక్తం లేదు అనేసి ఇబ్బంది పడకూడదు. హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి రక్తం కావాల్సిందన్నా మేము 100 మంది టీం సంసిద్ధంగా ఉన్నాం. సో దాదాపుగా మేము 100 మంది టీం మేమందరం కూడా కలిసి ఈ టీంని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో ఎవరికి ఒక 5 మెంబర్స్ మా టీం మెంబర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అన్ని కూడా మేము ఒక గ్రూప్లో ఫామ్ చేసి మీ అందరికీ కూడా వ్యక్తపరుస్తాం. సో ఆ గ్రూప్ 5 మెంబర్స్కి మీరు ఇంటిమేషన్ ఇస్తే చాలు, వాళ్ళే బ్లడ్ డొనేట్ చేసే అతన్ని పిలుచుకోవచ్చు. బ్లడ్ డొనేట్ చేయించి క్షేమంగా పేషెంట్కి ఇబ్బంది రాకుండా చూసుకునే విధంగా ఈ కార్యక్రమం అయితే కుప్పం నియోజకవర్గం ఇకపై ఈ రోజు నుంచి కొనసాగుతుంది. 100 మెంబర్స్ దాదాపు 100 మంది ఈ టీంలో మేమందరం కూడా ఉన్నాం. కుప్పం నియోజకవర్గం ఏ ఒక్కరు కూడా రక్తం లేదని ప్రాణాలు కోల్పోకూడదనేసే ఈ ముఖ్య ఉద్దేశం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మిత్రులందరూ కూడా దయచేసి వాహనాల్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని, ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణించాలని మనసారా కోరుకుంటూ ఈ రాజ్యాధికారం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు కేఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బి కాంతారావు యాదవ్ విజయనగరం నియోజకవర్గం 15వ డివిజన్ అద్దెపల్లి వారి వీధిలో పేద వర్గాల వారికి ఉచిత బియ్యం పంపిణీ చేశారు. యాత కార్పొరేషన్ డైరెక్టర్ అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు బియ్యం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులకు పరీక్ష కిట్లను ఉచితంగా అందించే పలు కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముద్దాడ మధు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి కమిషన్ మెంబర్ కాంతారావును అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి కోఆర్డినేటర్ విల్లా జానకిరాం, ట్రస్ట్ టీం మెంబర్స్ మేడూరి నవీన్ దాస్, రామ్ నాయుడు, కిరణ్, అనిల్, రామకృష్ణ పాల్గొన్నారు. దగ్గరికి వచ్చేయండి మాట వాళ్ళందరూ. ఓకే ఓకే అమ్మా ఓకే ఓకే వచ్చాము వచ్చే వర్గాల అభ్యున్నత ధ్యేయంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోటి కేఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వెనుకబడినటువంటి విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో సేవ చేయాలనే దృక్పథంతో ఆ సేవా కార్యక్రమంలో భాగంగా గత 2 నెలల నుంచి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన యాద కార్పొరేషన్ డైరెక్టర్ అప్పలరాజు గారు ఆధ్వర్యంలో 15 వార్డులో ఈరోజు పేదలకి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎక్కడైతే మురికి వార్డులో పేదల ఏరియాలు ఉంటాయో విజయనగరం టౌన్లో వీటన్నిటిలో కూడా ఈరోజు 8వ తేదీన శివరాత్రి కాబట్టి ఈ శివరాత్రి పురస్కరించుకొని శివరాత్రి వరకు 8వ తేదీ వరకు రోజు ఒక ఏరియాలో డివిజన్ల వారీగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో సేవ చేయడానికి ఆ సేవ చేసేటువంటి భాగ్యం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మా సేవలో ఇలాగే కొనసాగుతాయి. ఈ యొక్క ప్రజల ఆశీస్సులు మాకు కావాలని చెప్పి మేము కోరుతాం. మానవ సేవే మాధవ సేవ. ఈ రోజున విజయనగరం నియోజకవర్గం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లో కేఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ తరఫున చైర్మన్ అయినటువంటి శ్రీ బి కాంతారావు యాదవ్ గారికి ఈ యొక్క బియ్య పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేయడం వారిని అభినందిస్తూ వారి మధ్య
సుమారుగా ఒక 2 నెలల చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ తనపై దాడి చేసి కులం పేరుతో దూషించాడని బాధిత యువకుడు విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ రెస్కో చైర్మన్ సెంధిల్ పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్సీ కంచలను ప్రశ్నించినందుకు తనపై పిడిగుద్దులతో దాడి చేసి కులం పేరుతో దూషించడమే కాక తలను వాహనంపై టైరు కిందకు దూర్చి చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ తనపై దాడి చేసి కులం పేరుతో దూషించాడని బాధిత యువకుడు విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ రెస్కో చైర్మన్ సెంధిల్ పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్సీ కంచలను ప్రశ్నించినందుకు తనపై పిడిగుద్దులతో దాడి చేసి కులం పేరుతో దూషించడమే కాక తలను వాహనం టైర్ కిందకు దూర్చి హతమార్చడానికి ప్రయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ తో నాకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేసి నా ప్రాణాలను కాపాడాలని విజయ్ కుమార్ పోలీసులను వేడుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి త్వరలో జరగనున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపు. ప్రజా సౌకర్యమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే. గజపతి నగరం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి బొత్స. దొంగ నోట్లు చెలామణికి పాల్పడిన 2 నిందితులు అరెస్టు. 15 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ వలన నాకు ప్రాణహాని. అతనిపై కేసు నమోదు చేసి నన్ను కాపాడాలని విజయ్ కుమార్ పోలీసులకు విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.